శ్రీ వైకుంఠ ఏకాదశి ఆదిశిలా క్షేత్రం స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఉదయం దాదాపు తెల్లవారుజామున 3 గంటల నుంచే తండోపతండాలుగా భక్తజన ప్రవాహం బారులుదేరి శ్రీ ఆదిశిలా క్షేత్రమైనటువంటి శ్రీనివాసుని, తిమ్మప్పని, వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలనే ఆతృతతో భక్తులందరూ కూడా ఎక్కువ సంఖ్యలో వచ్చేస్తున్నారు. అయితే ఈ ఆదిశిలా క్షేత్రం యొక్క ప్రత్యేకత ఏమిటంటే సాక్షాత్తు వ్యాస భగవానుడు అపర తిరుపతి అని రాయడం వల్ల తిరుపతి, అహోబిళ క్షేత్రం, మదనకల్లు ఈ 3 సమాన క్షేత్రాలని ఇది అపర తిరుపతి అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఇంకొక విశేషం ఏమిటంటే సాక్షాత్తు విష్ణువు పద్మావతి నాభి, మనకు కుడివైపున విష్ణువు పద్మావతి నాభి అందు బ్రహ్మ ఉన్నాడు, మరి మధ్యలో అమృత రూపుడు శ్రీనివాసుడు ఉన్నాడు, ఎడవైపు లక్ష్మీదేవి ఉంది, వెనుక వరహస్వామి, పశ్చిమ ఆంజనేయ స్వామి. ఒక్క శిలలో ఇంతమంది ఉద్భవించడం దేశ చరిత్రలో లేదు. మరి అదేవిధంగా ఇక్కడ విష్ణువు ఉన్నదానికి మన సప్తద్వారాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రథమం, ద్వితీయం, తృతీయం, చతుర్థం, పంచమం, షష్ఠి, సప్తం. సాక్షాత్తు విష్ణువు ఈరోజు కళ్ళు తెరచడము, వైకుంఠ ద్వారంలో దర్శించుకోవడము మోక్షదాయకమని, సంసారం అనే సముద్రంలో మునిగిన వాళ్లకు భగవంతుడు అన్ని రకాల మోక్షము, సుఖశాంతులు ఇస్తాడని, సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు అని ఈ మదనకల్ క్షేత్రము దినదినాభివృద్ధి చెందుతుంది. దీనికంతయు చరిత్ర కారణము కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర అంతంలో, కలియుగ ప్రారంభంలో సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఇక్కడికి వచ్చాడు. మరి అదేవిధంగా ఇక్కడ జగన్నాథ దాసులు, గోపాల దాసులు, విజయదాసులు కూడా ఉన్నారు. మరి భక్తులు ఈ సప్తద్వారాల నుంచి వచ్చి విష్ణువును దర్శించుకొని తర్వాత తిమ్మప్ప స్వామి, తిమ్మప్ప అంటే సాక్షాత్తు తిమ్మప్ప అంటే ఆంజనేయ స్వామి, ఆంజనేయ స్వామి తండ్రి శ్రీనివాసుడు. తిమ్మప్ప, అప్ప అంటే తండ్రి అని, తిమ్మ అంటే ఆంజనేయ స్వామి అని. కాబట్టి ఇక్కడ నానుడి ఏమంటే తిమ్మప్ప 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 అని అంటారు. తిమ్మప్ప స్వామి అని చెప్పి నానుడిగా ఇక్కడ పిలుస్తారు. ఆయనే శ్రీనివాసుడు. కాబట్టి ఇటువంటి మహిమాన్విత క్షేత్రాన్ని ప్రజలందరూ భక్తులకు తండోపతండాలుగా వస్తున్నారు. తిరుపతి కన్నా ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ సప్తద్వారాల ద్వారా సాక్షాత్తు వైకుంఠ దర్శనం, విష్ణువు కూడా ఇక్కడ ఉన్నాడు కాబట్టి విష్ణు దర్శనము, అదేవిధంగా భూ కైలాసమైనటువంటి భూ వైకుంఠమైనటువంటి తిరుపతి సమాన క్షేత్రమైనటువంటి శ్రీనివాసుని, తిమ్మప్పని, వెంకటేశ్వర స్వామిని ఇద్దరిని కూడా దర్శించుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు వేల సంఖ్యలో జనం వస్తున్నారు. భక్తులందరూ కూడా ఈ క్షేత్రాన్ని దర్శించుకొని పునీతులు కావాలని మనసా వాచ కోరుతూ పరమ పవిత్రమైన దినం వైకుంఠ ఏకాదశి. వైకుంఠ ఏకాదశి అంటే చాలా కోటి మంది ఈ సరోవర్ల స్నానం చేస్తారు కదా, ఆ పుణ్యం లభిస్తుంది. ఈరోజు ఈ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఇది గిరిశాచలం అంటే పేరు, శేషాచలం అంటే శ్రీశైలం అని పేరు. ఈ గిరిశాచలంలో ఈరోజు ఉత్తర ద్వారం నుండి దర్శనం చేసుకుంటే కోటి జన్మాల పుణ్యం లభిస్తుంది. ఈరోజు పరమ పవిత్రమైన దిన అని ఆ రోజు ఈ గుడ్డలో వెలిసిన వెంకటేశ్వర స్వామి, అనంత పద్మనాభ స్వామి, లక్ష్మీదేవి, వరాల స్వామి, ఆయనకు ఆంజనేయ స్వామి, ఆయనకి రుద్రదేవుడు స్వామి అని శివుడు పేరు అని లభిస్తుంది. ముక్కోటి ఏకాదశి సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా ప్రజలకి, రైతులకి, సోదరులకి అందరికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మల్తకల్ తిమ్మప్ప వెంకటేశ్వర స్వామి మరి వెలవేలిపోయినటువంటి స్వామి దర్శనానికి వైకుంఠ ఏకాదశి సందర్భంగా నలుమూల నుండి పెద్ద ఎత్తున కుటుంబ సమేతంగా తరలి వచ్చినటువంటి సందర్భంగా మరి చక్కటి ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున యంత్రాంగం కూడా, పోలీసు యంత్రాంగం, గుడి యంత్రాంగము, మరి సేవా భక్తులు కూడా చక్కగా ఏర్పాటు చేసి ఈ భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా కల్పించిన సందర్భంగా మరి గుడి సిబ్బందికి మరి వారి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు. మరి ఆ భగవంతుని దయ వల్ల జోగులాంబ గద్వాల జిల్లా మరి ప్రజలకు అందరూ మంచి జరగాలని, మంచి వర్షాలు పడాలని, మంచి పిల్లలు మంచిగా చదువుకోవాలని, అందరూ ఆయురారోగ్యంగా సుఖంగా ఉండాలని భక్తి భావం పెరిగినటువంటి దృష్ట్యా పెద్ద ఎత్తున ఈ రోజు చూస్తుంటే ఇంత జనము స్వామిని దర్శించుకొచ్చినటువంటి సందర్భంగా వారికి భగవంతుడు అన్ని విధాల సహాయ సహకారాలను కోరు. మా ఇంటి దేవుడు మల్దకల్ తిమ్మప్ప స్వామి. మేము ఈరోజు భక్తులు వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు చాలా ఎక్కువ సంఖ్యలో వచ్చినారు. పోయినసారికి ఈసారికి చాలా 100 రెట్లు పెరిగినారు. ఈ దేవస్థానం కూడా ఈ భక్తులకు సరైన వసతులు కల్పించడం లేదు. క్యూ లైన్లు కానీ కొనడం కానీ ఎక్కువైనారు భక్తులు. ఇంత
భక్తులు ఇంత ఎక్కువ మంది వస్తారని చాలా మేము ఊహించుకోలేదు. 5 గంటల ఉదయం 5 గంటల నుంచి కూడా లైన్ చాలా దూరంగా ఉంది. భక్తులు తిమ్మప్ప స్వామి పెరగడం చాలా సంతోషకరంగా ఉంది. దీని దేవస్థానం వారు చాలా దృష్టిలో పెట్టుకొని వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా లైన్లు కానీ మంచిగా జరగాలని కోరుకుంటున్నాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.